నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బయటి వారికి ఇచ్చే సమయం విలువ మన వారికి ఇస్తే మనవారు బయటి వారు కాకుండా ఉంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని. చాలా మంది సామాన్యులు సినిమా సెలబ్రిటీలని చూసి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు, అందమైన జీవితాన్ని అనుభవిస్తారని అనుకుంటారు. కానీ వారికి చాలా ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని కొన్ని ఇన్సిడెంట్స్ ని చూస్తే మనకి తెలుస్తుంది. కాకపోతే చాలా తక్కువ మంది మాత్రమే బహిరంగంగా తమకి ఫలానా వ్యాధి ఉందని, ఫలానా సమస్యలున్నాయని బయటికి వచ్చి చెప్పుకుంటారు. గతంలో సమంత తను మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లు చెప్పి అందరికీ షాక్ ఇస్తే, ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా తన ఆరోగ్య సమస్యల గురించి బయటపెట్టింది. అలా తనకి 6 ఏళ్ల వయసులోనే టీబీ సోకిందని మొదట్లో తాను గుర్తించకపోవడంతో అది సివియర్ అయి చాలా సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గినప్పటికీ అప్పట్లో ఆ వ్యాధి వల్ల ఎవరూ తనతో ఆడుకునేవారు కాదని, అలా చాలా అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పుకొస్తూ ఆ వ్యాధి మళ్ళీ 36 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిందని, దీన్ని మొదట్లో గమనించకపోవడంతో ఉన్నట్లుండి ఒక్కసారిగా బరువు తగ్గి శారీరక మరియు గైనిక్ సమస్యలతో సతమతమైందని, దీంతో చెక్ చేపించగా మళ్ళీ తనకి టీబీ వచ్చిందని డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని, అందరూ ఏమనుకుంటారో అని భయపడి ఎవరికీ చెప్పలేక తనలోనే దాచుకుందని, ఎప్పుడైతే తన ట్రీట్మెంట్ పూర్తయి ఆరోగ్యంగా మారిందో అప్పటి నుండి అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అసలు కెమెరామ్యాన్ అవ్వాల్సిన సుహాసిని హీరోయిన్ గా ఎలా మారింది? డైరెక్టర్ మణిరత్నంని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? చిరంజీవికి సుహాసినికి మధ్య అసలు ఏం జరిగింది? సుహాసిని సినిమా ఇండస్ట్రీకి రాకుండా కమల్ హాసన్ ఎందుకు అడ్డుకున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సుహాసిని చారు హాసన్ అలియాస్ సుహాసిని. ఈమె 1961 ఆగస్టు 15న తమిళనాడులోని పరమకుడిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి చారు హాసన్, తల్లి కోమలం. ఈమెకి నందిని అనే అక్క, శుభశ్రీ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తాత అయిన డి శ్రీనివాసన్ చెన్నైలో క్రిమినల్ లాయర్ గా ఉండగా తనకి 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు జన్మించారు. అందులో మొదటి అబ్బాయి చారు హాసన్ అయితే చివరి సంతానం కమల్ హాసన్. ఇక అలా చారు హాసన్ కి కమల్ హాసన్ కి 23 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే డి శ్రీనివాస్ గారు తనలాగే తన పెద్ద కొడుకుని కూడా లాయర్ ని చేయాలని డిసైడ్ అయ్యి చారు హాసన్ కి ఇష్టం లేకపోయినా తన తండ్రి కోసం లాయర్ అయ్యాడు. అలా ఆ జాబ్ ద్వారా తనకి ఎటువంటి ప్రయోజనం కలగక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ సతమతమవుతుండేవాడు. ఇక కమల్ హాసన్ పుట్టిన 7 ఏళ్లకే సుహాసిని జన్మించగా అప్పటికే కమల్ హాసన్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును పొందాడు. ఇక మరోవైపు తన తమ్ముళ్లాగే చారు హాసన్ కి సినిమాల్లో నటించాలని ఉన్న తన తండ్రి మాత్రం అందుకు ఒప్పుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ తండ్రి తమ ఇంట్లో అమ్మాయిలు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్లకూడదనే కండిషన్ పెట్టడంతో సుహాసినికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్లు వచ్చినా అందులో నటించలేకపోయింది. ఇక మరోవైపు కమల్ హాసన్ 14 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సినిమాల్లో హీరో అయి చెన్నైలో తన పేరెంట్స్ తో కలిసి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా వీరితో పాటే సుహాసిని చదువుకునే వంకతో చెన్నైకి వెళ్లి తన బాబాయ్ అయిన కమల్ హాసన్ ఇంట్లోనే ఉండేది. ఇదిలా ఉంటే సుహాసిని తన స్కూలింగ్ ని చెన్నైలోని క్వీన్ మేరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సుహాసినికి బ్యాంక్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ హాలిడేస్ ఉన్నప్పుడల్లా తన బాబాయ్ కమల్ హాసన్ తో మూవీ షూటింగ్స్ కి వెళ్లడం, అక్కడ సినిమా ఆర్టిస్టులకు ఇచ్చే రెస్పెక్ట్, ట్రీట్మెంట్ ని చూసి తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడిన ఇంట్లో వారు ఒప్పుకోరనే దృష్టితో తన ఇంట్రెస్ట్ ని ఎవరికి చెప్పుకునేది కాదు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిందో ఆ తర్వాత తన ఇంట్లో వారు యాక్టింగ్ చేస్తానంటే ఒప్పుకోరు కాబట్టి సినిమాల్లో కెమెరా ఉమెన్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు కూడా తన ఇంట్లో వారు ఒప్పుకోలేదు. కానీ సుహాసిని తండ్రి మాత్రం తన కూతురు ఆశని అర్థం చేసుకొని తనలాగే తన కూతురు కూడా నచ్చని
పని చేస్తూ బాధపడకూడదని సుహాసిని ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా తనని చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడు. ఈ క్రమంలోనే సుహాసిని డైరెక్టర్ మహేంద్రన్ని కలవడం, అలా అతనితో పెరిగిన మంచి స్నేహం కారణంగా 1979లో తను డైరెక్ట్ చేసిన ఊత్రిపూకల్ అనే మూవీలో సుహాసినికి కెమెరా అసిస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చాడు. దీంతో సుహాసిని తన 42 ఏళ్ల తండ్రి ఆశని నెరవేర్చాలని అదే మూవీలో డైరెక్టర్ ని ఛాన్స్ కోసం అడగగా అందుకు అతను ఒప్పుకోవడంతో ఆ మూవీ రిలీజ్ అయి చారుహాసన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా మహేంద్రన్ సపోర్ట్ తోనే సుహాసిని కాళీ, జానీ అని 10 సినిమాల వరకు కెమెరా అసిస్టెంట్ గా చేయగా సుహాసినికి దాని ద్వారా అంతలా పేరు గాని డబ్బు గాని రాకపోయేసరికి తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇక ఇదే విషయం డైరెక్టర్ మహేంద్రన్ తో చెప్పగా అతను కూడా ఈమెకి సపోర్ట్ చేస్తూ తను తీయబోయే నిజ్జతాయి కిలాదే అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా సుహాసిని మొదటి మూవీ 1980లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్గా తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా అందుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో తమిళ్ హీరోయిన్స్ని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి గారు మంచు పల్లకి అనే మూవీలో సుహాసినికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా మగమహారాజు, ఛాలెంజ్, బంధాలు, అనుబంధాలు, ఇంటి గుట్టు అని బ్యాక్ టు బ్యాక్ 10 మూవీస్లో చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండడంతో ఈ వార్తల్ని చూసిన సుహాసిని ఫ్యామిలీలో ఇక పైన తనని సినిమాల్లో యాక్ట్ చేయకూడదని చెప్పడం, అందుకు సుహాసిని నిరాకరించడంతో ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక సుహాసిని హీరోయిన్గా చేయడం మానేసి మళ్ళీ కెమెరా అసిస్టెంట్గా పనిచేయడం మొదలెట్టింది. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు కెమెరా అసిస్టెంట్గా చేయడంలో అంతలా గుర్తింపు కానీ డబ్బు కానీ రాకపోవడం, మరోవైపు కెమెరా ఉమెన్గా అవ్వాలని ట్రై చేసిన ఎవరూ తనకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో సుహాసిని అందరినీ కాదనుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాల్లో హీరోయిన్గా చేయడం మొదలెట్టింది. ఇక అలా తను బిజీగా ఉన్న క్రమంలోనే కొత్త డైరెక్టర్ అయిన మణిరత్నం కన్నడ మూవీ చేయాలని సుహాసిని కాంటాక్ట్ అవ్వగా అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న సుహాసిని కొత్త డైరెక్టర్కి డేట్స్ ఇవ్వలేక తన ఆఫర్ని రిజెక్ట్ చేసింది. దీంతో మణిరత్నం ఆ మూవీని హీరోయిన్ లక్ష్మితో కంప్లీట్ చేసి పల్లవి, అనుపల్లవిగా కన్నడలో రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మణిరత్నంకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే సుహాసిని మొదటి బాబాయ్ అయిన చంద్రహాసన్కి మణిరత్నంకి మంచి స్నేహం ఉన్న కారణంగా వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. ఇక అలా అప్పటి నుండి మణిరత్నం చేసిన అన్ని మూవీస్ హిట్ అయి మంచి గుర్తింపు రావడంతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇక మరోవైపు సుహాసిని పేరు ప్రతాప్ పోతన్ హీరో మోహన్తో కూడా గట్టిగా వినిపించడంతో ఈ వార్తల్ని విన్న సుహాసిని ఫ్యామిలీ తమకి వేరే దారి లేక సుహాసినికి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు. కానీ పెళ్లిపైన ఇంట్రెస్ట్ లేని సుహాసిని ముందుగా అందుకు ఒప్పుకోకపోవడం, మరోవైపు కమల్ హాసన్కి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న కారణంగా ఆ విషయంలో తాను ఇన్వాల్వ్ అయి సేమ్ ప్రొఫెషన్లో ఉండే వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగా సాగదని, డిస్టర్బెన్స్లు వస్తాయని, మళ్ళీ విడాకులతో ముగుస్తుందని నచ్చజెప్పడం, అదే టైంలో సుహాసిని తండ్రికి కూడా హెల్త్ అప్సెట్ అయి మంచాన పడడంతో తనకి వేరే దారి లేక సుహాసిని ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఇక అలా అబ్బాయిని వెతుకుతుండగా ఈ విషయం మణిరత్నంకి తెలిసి తనకి మంచి స్నేహితుడైన చంద్రహాసన్తో మాట్లాడుతూ తనకి సుహాసిని అంటే చాలా ఇష్టమని, మీ ఫ్యామిలీ వారు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతను ఈ విషయాన్ని ఫ్యామిలీతో చర్చించగా అప్పటికే కమల్ హాసన్తో నాయగన్ అనే మూవీని స్టార్ట్ చేసిన మణిరత్నం టాలెంట్, బిహేవియర్ కమల్ హాసన్కి బాగా నచ్చి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా అప్పటి వరకు మణిరత్నంని పర్సనల్గా ఒక్కసారి కూడా కలవని సుహాసిని తన బాబాయ్ దగ్గరున్న మణిరత్నం ల్యాండ్ లైన్ నెంబర్ని తీసుకొని అతనికి కాల్ చేయగా మరుసటి రోజు నుండి వీరిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. అలా ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చడంతో పెళ్లి తర్వాత హీరోయిన్గా చేయకూడదని మణిరత్నం కండిషన్ పెట్టగా సుహాసిని అందుకు ఒప్పుకొని అప్పటి వరకు తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ త్వరగా కంప్లీట్ చేసింది. అలా 1988 ఆగస్టు 26న వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1992లో నందన్ అనే ఒక అబ్బాయి జన్మించాడు. ఇక ఎప్పుడైతే కొడుకు జన్మించాడో సుహాసిని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయాలని డిసైడ్ అయి తన భర్తని అడగగా అందుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుభలగ్నం మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత రాముడొచ్చాడు, పెళ్లి పందిరి, ఉయ్యాల అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయింది. కానీ ఒక స్టేజ్లో తనకి ఛాన్సులు రావడం తగ్గిపోవడంతో సుహాసిని డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి పెన్ అనే సీరియల్ ద్వారా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా అందులో తనే హీరోయిన్గా డైరెక్టర్గా చేయడం గమనార్హం. ఇక అలా ఈ సీరియల్ దూరదర్శన్లో టెలికాస్ట్ అయ్యి అంతలా ఆదరణ పొందలేదు. దీంతో తనకి డైరెక్షన్లో మరింత ఎక్స్పీరియన్స్ కావాలని మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ తలపతి,
తిరుడా తిరుడా, ఇరువరానే మూవీస్ కి డైలాగ్ రైటర్ గా, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంది. అలా ఆ తర్వాత తన కజిన్ అయిన అను హాసన్ ని హీరోయిన్ గా పెట్టి ఇందిరా అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకోవడంతో వెంటనే గణేష వసంతం అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అప్పటి నుండి ప్రొడక్షన్ కి డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లి పాత్రల్ని గెస్ట్ రోల్స్ లో చేయడంతో సుహాసిని మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అయింది. ఇక ఇండస్ట్రీలో తనకున్న మంచి కాంటాక్ట్స్ కారణంగా ఎక్కడ పార్టీస్ ఫంక్షన్స్ జరిగినా హాజరై సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు సుహాసిని కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 160 సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, 4 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక నంది అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు సుహాసిని నటించిన మూవీస్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఫోక్స్ నటి సుహాసిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.